నమస్కారం. ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముండ్రు శ్రీనివాసరావు పెద్దబాబు నియమించారని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్ర చేస్తూ అనంతరం మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసింది భారతీయ జనతా పార్టీ మరియు దాని మిత్రపక్షాలు అని, ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలో నరేంద్ర మోడీ చేసిన నియంతృత్వ పాకడాలే అంటూ అటువంటి భారతీయ జనతా పార్టీని ఓటు అనే ఆయుధంతో సాగనంపాలని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోరుకొండలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముండ్రు శ్రీనివాసరావు అనే పెద్దబాబును మరియు రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా గిడుగు రుద్రరాజును తమ అమూల్యమైన ఓటు మాత్రం హస్తం గుర్తుపై వేయాలని కోరారు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని మొండు చేయి చూపించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసి ఆంధ్ర రాష్ట్రంలో వేలాది కుటుంబాలను వీధిన పడేలా చేశారని, పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా చేశారని, ఇలా అనేక విధాలుగా ఆంధ్ర రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చేసిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం సుభిక్షంగా ఉండాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం, అనపర్తి, కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు కాంగ్రెస్ నేతలు బోడా వెంకట్, అరిగెల అరుణ్ కుమారి, కేసీను, డీసీసీ మార్టిన్ లూథర్, అయినాల శేషగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువజన కాంగ్రెస్ కరి గణేష్, యాళ్ల మాసారయ్య, సత్యప్రసాద్, మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. నాతో పాటు శాసనసభ కూడా మా మిత్రులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గారి దర్శనం చేసుకుని ఈ నియోజకవర్గంలో లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రచార కార్యక్రమాన్ని దాంట్లో మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, రాజమండ్రి పోటీ చేస్తున్నటువంటి వెంకట గారు, పార్టీ స్థానిక సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొంటుంది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం. దేశంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. సిబిఐతో కానీ, ఈడీతో కానీ, ఇంటెలిజెన్స్తో కానీ వివిధ రాజకీయ పక్షాల నాయకులందరినీ కూడా భయభ్రాంతం చేసి భారతీయ జనతా పార్టీ లోపరుచుకుని వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కానీ, రాజ్యాంగ విలువలు కానీ, స్ఫూర్తి కానీ ఏమీ లేకుండా పొంగులో వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది శూన్యం. సుమారు 11 లక్షల కోట్ల రూపాయల డిఫిసిట్ అనేటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, పోలవరం కానీ ఏమీ సాధించలేకపోయారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ సాధించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు మైనార్టీలకి రిజర్వేషన్ ఇవ్వడం కానీ, ఎస్సీ ఎస్టీకి సప్లాన్ ఇవ్వడం కానీ, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పెట్టడం కానీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవ్వడం కానీ, ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా ఇటు రాజానగరంలో కానీ, అటు రాజమండ్రిలో కానీ, అటు రూరల్ నియోజకవర్గంలో కానీ, పాత కనీయంలో కానీ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్స్కి సంబంధించి ఆర్ఎండ్బి రోడ్స్ చేయడం కానీ, రాజమండ్రిలో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ కానీ, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కానీ, ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్ కమ్ ఓవర్ బ్రిడ్జెస్ అనేటువంటి ఆర్ఓబీలు ఒక 6 దాకా నిర్మించడం కానీ, అదేవిధంగా పాత వెస్ట్ గోదావరికి మన ఈస్ట్ గోదావరికి అనుసంధానంగా ఉన్నటువంటి హైవేని 4 రోడ్ల హైవేగా వేసి బ్రిడ్జ్ నిర్మించినటువంటిది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. తప్పనిసరిగా విద్యులైనటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని హస్తం గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజారిటీ గెలిపించాలని ప్రజలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. త్వరలోనే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి
పార్టీ ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తాం. లాంఛనంగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకుని మా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చాం. మండల పార్టీ అధ్యక్షులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మా పెద్దలందరూ కూడా అందరికీ అందుబాటులో ఉండి గ్రామాన కూడా కాంగ్రెస్ పార్టీ ఒక 9 ప్రధానమైనటువంటి ఎన్నికల అంశాలను మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా యువతకు సంబంధించి 2.25 లక్షల ఉద్యోగాల భర్తీని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తోంది. అదేవిధంగా ప్రతి మహిళకి, పేద మహిళకి కుటుంబంలో 1 లక్ష రూపాయలు, అంటే పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో, పెరిగిన ధరలు ఉన్నాయి, డీజిల్ పెరిగింది, వంట గ్యాస్ పెరిగింది, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి కూడా పేద మహిళకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, రైతుకు రుణమాఫీ చేయాలని అనేకమైనటువంటి అంశాలు, ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదాని 10 సంవత్సరాలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నీ కూడా చేస్తుంది. త్వరలోనే కరపత్రాలు గుర్తించుకుని మా పార్టీ నాయకులందరూ కూడా గడప గడపకు కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమంలో తిరగడం జరుగుతుంది. మిగిలినటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని వాడుకుని ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించాలి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.